వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం పక్కన ఉన్న అమరారెడ్డి నగర వాసుల పట్ల ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవహరించిన తీరు అధికారం, ధనబలం కలిసి చేసే అన్యాయానికి ప్రతీక. బకింగ్హామ్ కెనాల్ గట్టు మీద ఆ కింద 2 వరుసల్లో ఇళ్లు కట్టుకుని ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. దానికి ముఖ్యమంత్రి భద్రత కారణంగా చూపారు. ఆ పేదలు జగన్ అక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చిన వారు కాదు, కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నవారు. నిన్న కాక మొన్న జగనే వారున్న చోటికి వచ్చారు. తాను అధికారం చేపట్టినా అమరావతిలో రాజధానికి ఢోకా ఉండదని జనాన్ని మాయ చేసేందుకు ఆ ఏరియాని ఎంచుకొని కోటలాంటి నివాసం నిర్మించుకున్నది ఆయనే. అంతే తప్ప ఆయనను అక్కడికి ఎవరూ ఆహ్వానించలేదు. అక్కడ ఇల్లు కట్టుకోవాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడు ఆయన ప్రతిపక్ష నేత. 2019 ఎన్నికలకు ముందు 3 నెలల ముందు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి నివాసం మార్చారు. భారీ విజయంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2 ఏళ్ల తర్వాత అమరారెడ్డి నగర్పై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ 2 ఏళ్ల పాటు లేని భద్రతాపరమైన కారణాలు అప్పుడేం వచ్చాయో మనకు తెలియదు. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే, ఎక్కడ నుంచో వచ్చిన ఒక రాజకీయ నాయకుడు తాను కట్టుకున్న ఇల్లు కారణంగా ఆ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న పేదలకు స్థానభ్రంశం కలగడం అన్నది వినడానికి ఎలా ఉంది? ఇందులో మైట్ ఈజ్ రైట్, బలవంతులది రాజ్యం అన్న ఆటవిక న్యాయం గోచరించడం లేదు. ఆ బలవంతులు ప్రైవేట్ వ్యక్తులు కాకుండా ప్రభుత్వాధినేతలైనప్పుడు అది మరింత పెద్ద అన్యాయం అవుతుంది. ఎందుకంటే వారు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినవారు, రాజ్యాంగం చట్టాల పరిరక్షణకు కట్టుబడాల్సిన వారు, పేదలకు బలవంతులు అన్యాయం చేయి చూస్తే అడ్డుపడాల్సిన వారు. అమరారెడ్డి నగర్లోని పేదల ఇళ్లు ప్రభుత్వ భూమిలో కట్టుకున్నవే, ఎవరూ కాదనరు. ఆంధ్ర ప్రాంతంలో కాలువ గట్లపై పేదల ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉండడం అన్నది చాలా చోట్ల కనబడుతుంది. అమరారెడ్డి నగర్ కూడా అలాంటిదే. వారు అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నారు కాబట్టి వారికి హక్కులు లేవన్న వాదన ఏమాత్రం సరికాదు. అలాంటి వాదన చెల్లదని ఎప్పుడో 1985లోనే ఓల్గా టెల్లిస్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఆ 5 సభ్యుల బెంచ్లో తెలుగువాడైన జస్టిస్ ఓ చిన్నపరెడ్డి కూడా ఒకరు. ఆర్టికల్ 21 కింద భారత పౌరులకు సంక్రమించిన జీవించే హక్కుపై ఆ కేసులో చర్చ జరిగింది. జీవించే హక్కు అంటే ప్రాణంతో ఉండటం ఒకటే కాదని, జీవితం గడపగలిగే పరిస్థితులు, అంటే మనుగడ సాగించగలిగే పరిస్థితులు కల్పించడం కూడా అందులో భాగమని న్యాయస్థానం తీర్పు చెప్పింది. జీవికకు భంగం కలిగించే చర్య జీవించే హక్కును నిరాకరిస్తుందని స్పష్టం చేశారు తీర్పులో. ఈ తీర్పులో ఇంకో విశేషం కూడా ఉంది. రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించి ఇస్టాపల్ వర్తించదని ధర్మాసనం పేర్కొన్నది. ఇస్టాపల్ అనేది ఒక లీగల్ ప్రిన్సిపల్. ఆ లీగల్ ప్రిన్సిపల్ ప్రకారం మొదట చట్టబద్ధంగా ఒక పాయింట్కి అంగీకరించిన తర్వాత దానికి విరుద్ధంగా స్టాండ్ తీసుకోవటం కుదరదు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఎవరూ కూడా వదులుకోవటం కుదరదని ఓల్గా టెల్లిస్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒక కేసులో పొరపాటునో మరో రకంగానో ఫలానా హక్కు తమకు లేదని ఎవరైనా ఒకవేళ అంగీకరించినా వారికి ఆ ఇస్టాపుల్ అనేది వర్తించదని ధర్మాసనం పేర్కొన్నది. అంటే తర్వాత అదే కేసులో కానీ లేక మరో కేసులో కానీ మొదట తీసుకున్న వైఖరికి విరుద్ధంగా వైఖరి తీసుకోవచ్చు, స్టాండ్ తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, లేవు అని మీరు పొరపాటును ఒప్పుకున్నా కానీ మీ హక్కులు ఎక్కడికి పోవు. మీరు లేవనుకున్నా లేవని చెప్పిన అమరారెడ్డి నగర్ వాసుల కేసు హైకోర్టుకు వెళ్ళింది, కానీ వారిలో మెజారిటీ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రభుత్వం వారికి మంగళగిరి సమీపంలోని ఆత్మకూరు దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పరిహారం కింద కొంత నగదు కూడా ఇచ్చింది. ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న డిమాండ్కి మాత్రం అంగీకరించలేదు. కొందరికి అర్హత లేదంటూ స్థలాలు ఇవ్వలేదు. వారు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూల్చివేత లాపాలని స్టే ఇచ్చింది. అయినా అధికార బలమే నెగ్గింది. ఈ మొత్తం వ్యవహారంలో పైకి అంత సవ్యంగానే జరిగినట్టు కనబడుతుంది. మెజారిటీ కాలనీ వాసులు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు కదా అని అనవచ్చు ఎవరైనా, నిజమే. కానీ పేదల మెడలు వంచడం ఏమంత పెద్ద పని? అది కూడా ప్రభుత్వం తలుచుకుంటే. తల వంచకపోతే ముందు తేదీకి నోటీసులు వస్తాయి, ఆ వెనుకే బుల్డోజర్లు వస్తాయి. కాలనీ వాసుల తరలింపు వెనుక ఉన్న కారణం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిందే, ఎవరూ కాదనరు. కానీ వాస్తవంగా చూస్తే ముఖ్యమంత్రి భద్రతకు ఈ పేదల ఇళ్ల వల్ల వచ్చిన ముప్పు ఏమీ లేదు. నిజానికి వాటికన్నా ఆయన భవనం చుట్టూతా వస్తున్న ఎత్తైన అపార్ట్మెంట్ వల్లే ఎక్కువ ముప్పు ఉంది. ఆ మాటకు వస్తే అసలు ఇవాటి హైటెక్ సెక్యూరిటీ సదుపాయాలు, ముఖ్యమంత్రి చుట్టూ ఉండే 3 అంచెల భద్రతా వలయం చాలా కట్టుదిట్టమైనవి. ఆ పక్కన ఉండే పేదల గుడిసెల వల్ల సీఎం సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ అక్కడ సొంత ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. ఆ ఇంటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనుకుంటే ధనికులకు ఇబ్బంది. కోట లాంటి జగన్ భవంతి పక్కనే గుడిసెలు, రేకుల షెడ్లు ఉంటే ఎలా? కంట్లో నలుసులాగా. అమరారెడ్డి నగర్ ఇళ్లు తొలగించిన తర్వాత అధికారులు అక్కడ అద్దం లాంటి రహదారి నిర్మించారు. ఆ రోడ్డు జగన్ ఇంటికి దారి తీస్తుంది.
ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దే పనులు ఇంకా నడుస్తున్నాయి, సాగుతున్నాయి. జగన్కు అధికారం చిక్కింది కాబట్టి ఇదంతా. అవునా? రేపు ఆ అధికారం చేజారితే ఏమీ కాదు. ప్యాలెస్ లాంటి జగన్ ఇంటికి తగిన పరిసరాలు అక్కడ అలాగే మిగిలిపోతాయి. అమరారెడ్డి నగర్ వాసులు కూలిపోయింది మాత్రం ఇక మారదు. అమ్మ, బాబు, ఇస్టాపిల్ అనేది మీకు వర్తించదు అని వారికి చెప్పేది ఎవరు?